హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. చూడండి, ఈరోజు మీ ముందుకి బార్బడోస్ చెర్రీ ఆర్డర్ చేసామన్నమాట ఆన్లైన్లో త్రూ అమెజాన్. చూడండి ఏ విధంగా వచ్చిందో మనకు చెట్టు అయితే. ఇక్కడ చెట్టు చూసుకున్నట్టయితే మనకు వాడిపోయినట్టుంది అండ్ లీవ్స్ అనేటివి మనకి రాలిపోతున్నాయి అన్నమాట. చూసారా ఏ విధంగానో? సో దీన్ని మనము ప్లాంటేషన్ చేద్దాము. నేను అప్కమింగ్ వీడియోస్లో ఇది చిగురు వచ్చిందా లేదా అనేది కూడా మీకు అప్డేట్ అనేది ప్రొవైడ్ చేస్తాను నేను. అండ్ ప్లాంటేషన్ ప్రాసెస్ నేను చూపిస్తాను, మీరు జస్ట్ వాచ్ చేయండి. ఫస్ట్ మనం చెట్టునైతే తీసుకుంటాం కదా, అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆ కింద ప్లాస్టిక్ బ్యాగ్లో వస్తుంది. బ్యాగ్ ప్లాస్టిక్ అది ఉంటుంది కదా కవర్, అది కట్ చేసుకోవాలి క్లీన్గా. అందుకంటే అందులో చెట్టుకి సంబంధించిన వేర్లు ఉంటాయి, అవి మాత్రం మనం మంచిగా చూసుకుంటే సరిపోతుంది. అది మంచిగా ప్లాంటేషన్ అనేది చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మేము ఆల్రెడీ గుంత తీసి పెట్టుకున్నాము, పెద్ద గుంతనే తీసాము దీనికి. ఎందుకంటే వర్మి కంపోస్ట్ అనేది ఫస్ట్ ఫిల్ చేసాము, ఎందుకంటే చెట్టు కండిషన్ అనేది బాగా రాలేదు. సో అందుకోసం అని చెప్పేసి వర్మి కంపోస్ట్ అనేది బాగా ఫిల్ చేయడం జరిగింది. ఆ వర్మి కంపోస్ట్ కూడా మేమే మా ఓన్గా మేము ప్రిపేర్ చేసుకుంటాము. మా చెట్లన్నిటికీ మేము అప్పుడప్పుడు ఇస్తామన్నమాట న్యాచురల్ వేలో. ఏ పెస్టిసైడ్స్ ఏవి మందులు అవి ఏం యూజ్ చేయము మేము. న్యాచురల్గా ఏదైనా చేయాలనే ట్రై చేస్తాము. ఫస్ట్ అది వేసిన తర్వాత ఫస్ట్ ప్లాంట్ అనేది మనం పెట్టిన తర్వాత రెడ్ సాయిల్ వేయాలి. రెడ్ సాయిల్ తర్వాత మళ్ళీ వర్మి కంపోస్ట్ అనేది పెట్టుకొని దాన్ని ఈ విధంగా వీడియోలో చూపించినట్టు చేయాలన్నమాట. తర్వాత వర్మి కంపోస్ట్ పైన మళ్ళీ ఇంకొక లేయర్ రెడ్ సాయిల్ వేసుకొని మనము అటు ఇటు పోకుండా మొక్క మనము దాన్ని తొక్కాలన్నమాట. తొక్కి దాన్ని అటు సైడ్ ఇటు సైడ్ పోకుండా మనము చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చెప్పినట్టు. అండ్ మా ఛానల్కి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, అండ్ లైక్స్ కూడా చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ నేను చాలా మంచి వీడియోస్ చేస్తాను, ఏ విధంగా న్యాచురల్ ప్లాంటింగ్స్ అండ్ ఎలా చేసుకోవాలనేది, ఫర్టిలైజర్స్ నుంచి దూరంగా అనేది కాన్సెప్ట్ నేను చేసేది. సో ఇలా చెట్లు అనేది చూపిస్తాను మీకు రాబోయే రోజుల్లో కూడా. మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడమే. మొక్కలు మనం ఆర్గానిక్ ఫ్రూట్స్ తినడమే మన ఎయిమ్ అన్నమాట. ఈ ఫెర్టిలైజర్స్ ఇవి యూజ్ చేయడం కాదు. సో మీరు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు, అండ్ మీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్కి ఫైనల్గా మనం వాటరింగ్ అనేది ఇవ్వాలి, ఎందుకంటే అక్కడ ఉన్న సాయిల్లో వాటర్ గుంజుకొని ఇంకా ట్రీక్ అనేది బాగుంటుంది అన్నమాట.